Hi, today let us see prenatal diagnosis. As you can see in the picture, this diagnosis is to detect diseases while the baby or the fetus is inside the womb. In last classes, you have seen newborn screening after the birth, how to check. But this is diagnosis when the of the fetus anamata, when the mother is pregnant. సో ఈ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్కి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి బికాజ్ ఆ డయాగ్నోస్టిక్ టెక్నిక్ వల్ల లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేబీకి అని తెలిస్తే మిస్కన్సెప్షన్ లేదా ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, లేదా ఒక్కొక్కసారి బాయ్ ఆర్ గర్ల్ తెలిస్తే మళ్ళీ గర్ల్ ఫీటిసైడ్స్ అని జరుగుతున్నాయి కాబట్టి దీనికి కొన్ని రెగ్యులేషన్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఈస్ ప్రీనాటల్ డయాగ్నోసిస్? Is to detect genetic abnormalities, structural anomalies in the fetus in order to undertake timely prenatal counseling and appropriate interventions. సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫీటస్లో ఉన్నప్పుడే తెలిస్తే ఏమన్నా ప్రీనాటల్ కౌన్సిలింగ్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి, అలాగే ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ వీ కెన్ ప్రివెంట్ దిస్ ప్రీనాటల్ మార్టాలిటీ ఆల్సో. So this is a small quotation. The goal of prenatal diagnosis is not to generate perfect babies. సో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ఫ్లాస్ ఉంటాయి, పర్ఫెక్ట్ బేబీస్ కాదు, కానీ ఆ ఫ్లా ఏంటి కనుక్కోవడానికి మనం చేసే ప్రయత్నం అనమాట. సో ఇంకా యూజెస్ ఏంటి ప్రీనేటల్ డయాగ్నోసిస్ వల్ల? మెడికల్ ట్రీట్మెంట్, టైమ్లీ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ కండిషన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ బర్త్, టు మేక్ డెసిషన్స్ రిగార్డింగ్ వెదర్ టు అబార్ట్ ఫీటస్ విత్ డయాగ్నోస్డ్ కండిషన్. అంటే ఒక అబ్నార్మల్ బేబీ ఎవరు కావాలనుకోరు. అబ్నార్మల్ బేబీతో మా లైఫ్ లాంగ్ మరి వాళ్ళతోటి పడే కంటే ఇట్ ఈస్ బెటర్ టు టెర్మినేట్ ప్రెగ్నెన్సీ ఒకసారి, ఒకవేళ ఇంకా అది అన్ట్రీటబుల్ అయితే అదొక ఛాన్స్ ప్రీనేటల్ డయాగ్నోసిస్ వల్ల. లేదా టైమ్లీ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. అండ్ పేరెంట్స్ని సైకలాజికల్గా, సోషల్, ఫైనాన్షియల్లీ, మెడికల్లీ ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ డిటర్మిన్ ద అవుట్కమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అంటే ఒకవేళ హెల్తీ బేబీ అయితే పర్వాలేదు, డిజబిలిటీ ఉన్న బేబీ అయితే కనుక పేరెంట్స్ ఇన్ని రకాలుగా వాళ్ళు ప్రిపరేషన్ కావాలి, సైకలాజికల్ ప్రిపరేషన్ కావాలి, సొసైటీని ఫేస్ చేయగలగాలి, ఫైనాన్షియల్లీ బోల్డంత ఖర్చు అవుతుంది, అండ్ మెడికల్లీ ఆల్సో దే హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్ అబ్నార్మల్ బేబీ. ఇండికేషన్స్ ఏంటి అసలు? ప్రీనాటల్ డయాగ్నోసిస్కి వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? సో మ్యారేజ్ ఏజ్ బాగా లేట్గా అయితే కనుక ఆఫ్టర్ 35 years ఆఫ్ ఏజ్ చేసుకుంటే అది కొంచెం ప్రీనేటల్ ప్రాబ్లమ్స్, అదే ఫీటస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా ఎనీ ప్రాబ్లమాటిక్ బేబీస్ పుట్టచ్చు. సో దే షుడ్ గో ఫర్ ప్రీనేటల్ డయాగ్నోసిస్. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. విమెన్ హు ఆర్ ప్రెగ్నెంట్ విత్ మల్టిపుల్స్, ట్విన్స్, అలాంటి వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ట్విన్స్ అయితే కనుక. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సింగిల్ జీన్ డిజార్డర్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, ఇది ఒకటి చాలా పాపులర్. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఫెమిలియల్ హిస్టరీ, ఇన్హెరిటెడ్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. కంజెనిటల్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ కూడా దే మే లీడ్ టు మిస్క్యారేజెస్. అబ్నార్మాలిటీ ఉంటే కంపల్సరీ అబార్ట్ అయిపోతుంది, బాడీయే దాన్ని డిస్కార్డ్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ప్రీనేటల్ డయాగ్నోసిస్కి వెళ్ళాల్సి ఉంటుంది. దెర్ ఆర్ 2 types, ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్. ఇది యాక్చువల్ సబ్జెక్ట్లోకి వచ్చాం. యామ్నియోసెంటసిస్, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది బయటికి తీసి దాంట్లో అబ్నార్మాలిటీస్ని టెస్ట్ చేయడం. కార్డోసెంటసిస్, అంబిలికల్ కార్డ్ అంటాం కదా, కార్డ్ బ్లడ్ని తీసి అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూడడం. సివిఎస్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్. అంటే కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, ఇది కొరియానిక్ టిష్యూని తీస్తారనమాట. కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, బయాప్సీ ఫ్రమ్ ఫీటల్ టిష్యూ, సీలోసెంటసిస్, ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి. నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్, అల్ట్రాసోనోగ్రఫీ, రేడియేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా. ఎంఆర్ఐ, సెల్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఏ, ట్రిపుల్ టెస్ట్.
amniocentesis. See, you can see ఈ పిక్చర్స్ అన్నీ యూ కెన్ టేక్ వెల్ అడ్వాంటేజ్. ఇక మనం లెసన్ వర్చువల్గా చెప్పినప్పుడు ఇంత ఇదిగా మనం చూపించలేము. సో ఐ ప్రిఫర్డ్ దిస్ మెథడ్. కెన్ గెట్ ఎ గుడ్ పిక్చర్ ఆఫ్ దిస్ టెక్నిక్స్. ఆమ్నియోసెంటసిస్ అల్ట్రాసౌండ్ మానిటర్ పైన అల్ట్రాసౌండ్ తోటి పైన చూస్తూ ఉంటారు, గైడెన్స్ ఉంటుంది. తర్వాత ఒక లాంగ్ నీడిల్ తోటి ఈ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ యూట్రస్ లోపలికి పంపించి యామ్నియాటిక్ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేస్తారు. ఫస్ట్ ట్రైమెస్టర్, ఫస్ట్ 3 monthsలో చేస్తారు. ఒకవేళ చేయడం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది, అబౌట్ అవుతూ ఉంటుంది. దానికి రెడీ అయ్యే వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇన్ ప్రీనేటల్ డయాగ్నోసిస్, ఆమ్నియోసెంటసిస్. కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, ఇదే ఇందాక మనం చూసాం సివిఎస్ అని. ఇది కూడా సెకండ్ ట్రైమెస్టర్లో 4th month స్టార్ట్ అయ్యాకే చేయాలి. ఇది రిస్క్ ఉంది, బేబీ అబార్ట్ అవ్వచ్చు. స్పెషలైజ్డ్ టెక్నిక్ అనమాట. సో యూ కెన్ సీ హియర్ సక్షన్ ట్యూబ్ ఉంది. కొరియానిక్ విల్లస్, ఇది కొరియానిక్ విల్లస్. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది ఒక లాంగ్ నీడిల్ తోటి, లాంగ్ నీడిల్ లోపల పంపించి, సక్షన్ ట్యూబ్ ఇది, నీడిల్ కాదు, సక్షన్ ట్యూబ్ని పంపించి కొరియాన్ అంటాం కదా, దాని చుట్టూ ఉండే టిష్యూ, ఆ టిష్యూని తీస్తారు అనమాట. టిష్యూలోంచి సెల్స్ని తీస్తారు. అప్పుడు క్రోమోజోమల్ అనాలిసిస్ చేస్తారు. దిస్ ఇస్ కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్. దిస్ ఇస్ కార్డోసెంటసిస్. అంబిలికల్ కార్డ్ చూడండి హియర్, కార్డ్ బ్లడ్ని తీస్తున్నారు, అంబిలికల్ కార్డ్. అండ్ అంబిలికల్ కార్డ్లోంచి ఆ బ్లడ్ తీసి కార్డ్ బ్లడ్ అంటాం. ఆ కార్డ్ బ్లడ్ విల్ బి టెస్టెడ్. మదర్స్ బ్లడ్ అది కూడా మిక్స్ అవుతుంది అందులో, అది టెస్ట్ చేస్తారన్నమాట. ఇది ఓన్లీ 18 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ మాత్రమే చేయాలి. 2 in 100 women మే మిస్క్యారీ. దీన్ని పెర్క్యూటేనియస్ అంబిలికల్ బ్లడ్ శాంప్లింగ్ అని కూడా అంటారు. పియూబిఎస్, ప్లీజ్ నోట్, పెర్క్యూటేనియస్ అంబిలికల్ బ్లడ్ శాంప్లింగ్, పియూబిఎస్ అంటే అని కూడా అంటారు. ఫీటల్ టిష్యూ బయాప్సీ, ఈ ఫీటస్ టిష్యూని బయాప్సీ చేస్తారు చూడండి. దిస్ లాంగ్ నీడిల్ ఇస్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద ప్లసెంటా and it is removed, the tissue is removed, vaginal transducer. సో ఈ లాంగ్ నీడిల్ తోటి ఇది పోక్ చేస్తారనమాట. 17 to 20 weeks ఉండాలి మినిమం ఈ ఫీటల్ టిష్యూ బయాప్సీ చేయాలంటే. సీలోసెంటసిస్, సీలోమిక్ స్పేస్ ఈజ్ బిట్వీన్ యామ్నియాటిక్ మెంబ్రెయిన్ అండ్ యూట్రైన్ క్యావిటీ. అది సీలోమిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది 10 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటే కానీ చేయకూడదు. ఫీటల్ లాస్ ఉండదు. అల్ట్రాసోనోగ్రఫీ, ఇది మీకు ఆల్మోస్ట్ తెలిసిందే, మెడికల్ ఇమేజింగ్ టెక్నిక్. ఇది డెవలపింగ్ ఎంబ్రియో కెన్ విజువలైజ్ అబౌట్ 6 weeks ఆఫ్ జెస్టేషన్, 6 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడు చేస్తారు. చూడండి మనకి బేబీ లాగా కనపడుతుంది అనమాట. అల్ట్రాసోనోగ్రఫీ. మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్, జనరల్గా మనం వాడే ఎంఆర్ఐ టర్మ్ ఇది. ఇది కూడా 18 weeks ఆఫ్ జెస్టేషన్. ఇవన్నీ రేడియేషన్ టెక్నిక్స్. సెల్ ఫ్రీ ఫిటల్ డిఎన్ఏ, సిఎఫ్ఎఫ్ డిఎన్ఏ అంటారు. ఇది సర్క్యులేటింగ్ డిఎన్ఏ, ఫిటల్ డిఎన్ఏ సర్క్యులేటింగ్ ఫ్రీలీ ఇన్ మెటర్నల్ బ్లడ్ స్ట్రీమ్. మెటర్నల్ బ్లడ్ స్ట్రీమ్లో ఈ ఫిటల్ డిఎన్ఏ అని ఐసోలేట్ చేస్తారనమాట. వెనీ పంక్చర్ అంటారు. సో అది 7 weeks ఆఫ్ జెస్టేషన్ చేయాలి. Amount of safe DNA increase as the pregnancy progresses. I think you can see here, ఇక్కడ ఈ పార్ట్ని ఇక్కడ మ్యాగ్నిఫై చేశారు. ట్రిపుల్ టెస్ట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆల్సో కాల్డ్ as డబుల్ టెస్ట్ ఆర్ క్వాడ్రపుల్. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏమేమి మెజర్ చేస్తే ఆల్ఫా ఫిటోప్రోటీన్, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ అండ్ అన్కాంజుగేటెడ్ ఎస్ట్రయోల్ UE3, ఈ మూడింటిని కలిపి ట్రిపుల్ టెస్ట్ అంటారు. వీటి వల్ల కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట ప్రీనేటల్ డయాగ్నోసిస్లో. అంటే బేబీకి ఫీటస్కి ఉండేటటువంటి డిజార్డర్స్. ట్రిపుల్ టెస్ట్ స్క్రీనింగ్ ఇది అంత డీప్గా అక్కర్లేదు మీకు. అప్లికేషన్స్: మెటర్నల్ సీరం స్క్రీనింగ్, ఫీటోప్రోటీన్, ఇస్ట్రయోల్, HCG ఇప్పుడు చెప్పుకున్నాం. ట్రిపుల్ టెస్ట్ అని
ఇది మెటర్నల్ సీరమ్ టెస్ట్ చేస్తారు. అల్ట్రాసోనోగ్రఫీలో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో తెలుస్తాయి. యామ్నియోసెంటసిస్లో ఫీటోప్రోటీన్ అండ్ ఎస్టైల్ కొలెనెస్టరేస్ అనే ఎంజైమ్ లెవెల్స్ తెలుస్తాయి. క్రోమోజోమల్ అనాలిసిస్, బయోకెమికల్ అనాలిసిస్ యామ్నియోసెంటసిస్లో మనకి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్లో డిఎన్ఏ అనాలిసిస్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, బయోకెమికల్ అనాలిసిస్ సేమ్. ఫీటల్ బ్లడ్ శాంప్లింగ్, క్రోమోజోమల్ అనాలిసిస్, డిఎన్ఏ అనాలిసిస్. సమ్మరీ. Thank you.